భగవంతుడంటే ఎవరు? బలహీనుడైన మనిషి ఆలోచనలో నుంచి పుట్టిన ఒక శక్తివంతమైన ప్రాణి. అతన్ని మనం ఇష్టం వచ్చినట్టు మన స్వార్థం కోసం ఉపయోగించుకుంటాం. ఒకసారి మన మనసుని సమాధానపరచుకోవడానికి అయితే, ఒకసారి మన కష్టాలకు బాధలకు అతని బాధ్యుని చేయడానికి, ఇంకోసారి మన నిస్సహాయతను దూరం చేసుకోవడానికి. నమ్మితే సర్వస్వం, నమ్మకపోతే ఏమీ లేదు. ముమ్మాటికి నిజం చెప్పారు మీరు. నమ్మితే సర్వస్వం, లేదంటే ఏమీ లేదు. కానీ ఒకవేళ నమ్మకపోతే దానికి అర్థం భగవంతుడు లేడని కాదు కదా. ఒకవేళ భగవంతుడు ఉంటే ఇంతమంది జబ్బెందుకు పడతారు? ఇంతమంది పిల్లలు అనాథలు ఎందుకు అవుతారు? అలాగే ఇంతమందికి బాధలు కష్టాలు ఎందుకు కలుగుతాయి? మీరు ఈ బైరాగి జీవితాన్ని స్వయంగా ఎంచుకున్నారు. అటు చూడండి, అతను బిచ్చమెత్తుకోక తప్పట్లేదు. ఇతరుల దయ మీద ఆధారపడక తప్పట్లేదు. ఇప్పుడు మీరే చెప్పండి, ఒకవేళ భగవంతుడు అనేవాడు ఉంటే ఇదంతా జరుగుండేదా? వెళ్ళు, ఆ బికారిని పిలుచుకునిరా. వెళ్ళు. అలాగే సాయి, ఇప్పుడే వస్తా. సాయి, ఈ ప్రశ్నకు జవాబు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సబూరి, గడుపులో మంటగా ఉంది. ఉదయం నుండి ఏమి తినలేదు కూడా. ఇంటికి చేరడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. షిరిడీకి చాలా దూరం వచ్చేసాను నేను. ఏమైంది? బండి ఎందుకు ఆపారు? దారికి అడ్డంగా ఎవరో పడిపోయారు. కేశవ్, కేశవ్, నీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నాను. ఐఎమ్ ఫైన్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అసలు ఇక్కడ ఎలా పడిపోయావు? అది ఏం లేదు, ఊరికే తిరగడానికి వచ్చాను. ఇంత దూరం ఎలా వచ్చానో కూడా తెలీదు. గుర్తుంది కదా, జారి పడిపోయాను. పదా, ఇక్కడ నుంచి చాలా దూరం. నేను మీ ఇంటి దగ్గర దించేస్తా. పదా, లే. నేను చెప్పాను కదా, నేను వెళ్తానులే. నేను బాగానే ఉన్నాను. ఐఎమ్ ఫైన్, ఐఎమ్ ఆల్ రైట్. పడిపోవడం వల్ల తలకి దెబ్బతిని ఉంటుంది. కేశవ్, ఏమైనా చెయ్యి. నేను నిన్ను ఈ పరిస్థితిలో వదిలిపెట్టలేను. నాతో పాటు రా. నా వెంట ఎందుకు పడుతున్నావు నువ్వు? నాకు నీ సాయం అక్కర్లేదని చెప్పాను కదా. వెనక నుంచి నీ నోట్లో నుంచి వాసన ఏంటి? సరే పదా. పదండి. నీ జుట్టు బాగా పెరిగిపోయింది. అంటే దీని అర్థం షిరిడీలో దించేవారు ఎవరూ లేరన్నమాట. సాయి, ఏంటి మీరు అనేది? నేనున్నాను కదా. ఇతని జుట్టు ఎంతలా పెరిగిపోయిందో. ఒకవేళ జుట్టు కత్తిరించడం నీ పనైతే నువ్వు అతని జుట్టు ఖచ్చితంగా కత్తిరించుండేవాడివి. సాయి, ఇతని పరిస్థితి ఇలా ఎందుకుందంటే ఇతను నా దగ్గరికి రానేలేదు. మరి ఈ సత్యమే భగవంతుని విషయంలో సత్యం కాకూడదా? ఇదే కదా మూలం. భగవంతుడైతే
సాయి. నేను జుట్టు కత్తిరించుకోవడానికి వెళ్ళలేదు, కానీ భగవంతుడి దగ్గరికి రోజు వెళ్తాను. ప్రతిరోజు ప్రార్థన కూడా చేస్తాను. భగవంతుడా నా ప్రార్థన వినమని వేడుకుంటాను. నాకు తెలుసు నువ్వు నీ భగవంతుని దగ్గరికి వెళ్ళేవాడివని, సహాయం చేయాలని ప్రార్థన కూడా చేసేవాడివి. కానీ నీకు తెలియనిది ఏంటంటే దేవుడు నీ ప్రార్థన విని నీకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఒకసారి ఎవరైనా ఆహారం ఇచ్చారు, ఇంకొకసారి ఎవరో బట్టలిచ్చారు. సహాయం చేసే ప్రతి ఒక్కరూ భగవంతుడే అవుతారుగా. ఇక నువ్వు ఒకవేళ నువ్వు ఇతన్ని బికారిగా భావించకుండా నీకు డబ్బు చెల్లించే స్థితిలో లేని ఒక మామూలు సాధారణ వ్యక్తిగా చూసుంటే కనుక, నువ్వు అతని జుట్టు ఉచితంగా కత్తిరించుంటే నువ్వు ఇతని దృష్టిలో భగవంతునివై ఉండేవాడి. భగవంతుడు మన నలువైపులా ఉన్నాడన్నది సత్యం అన్ని చోట్ల, కానీ మనకు కనిపించడు. కానీ ఇతరుల దయాగుణంలో మనం భగవంతుణ్ణి చూడగలం. ఆలోచించు, నువ్వెప్పుడు ఒక అపరిచితుడి నుండి సహాయం పొందిన అనుభూతిని చెందలేదా? గుర్తు తెచ్చుకో, నీకెప్పుడైనా సహాయం అవసరం ఉంటే హఠాత్తుగా ఎవరో వచ్చి నీకు సహాయం చేసుంటారు కదా. ఇదే ఈశ్వరుని యొక్క రూపం. నాకు అర్థమైంది సాయి. అన్నా, నేను నీకు క్షౌరం చేసి గడ్డం కూడా చేస్తాను. చలికాలం రాబోతుంది. ఈ లోపు నేను నీకు నా తరపున కంబలిస్తాను. భగవంతుడు వీరిని మాధ్యమంగా చేసుకుని నీకు సహాయం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు నీ వంతు. ఇక నుండి నీ గురించి నువ్వే చూసుకోవాలి. ధన్యవాదాలు సాయి. నాకు ఇంత సంతోషంగా ఇంతకు ముందు ఎప్పుడు అనిపించలేదు. నేను మీకు మాటిస్తున్నాను సాయి, ఇక మీదట నేను ఎప్పుడు అడుక్కోను. కష్టపడి సంపాదించే కడుపు నింపుకుంటాను సాయి. శభాష్. నీకు ఇప్పటికీ అనిపిస్తుందా భగవంతుడు లేడు అని? అవును సాయి, ఇప్పుడు నాకు పూర్తిగా నమ్మకం కలిగింది భగవంతుడు ఉన్నాడని. ఆయన ఎక్కడో అక్కడ ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా ఉన్నాడు. అల్లా మాలిక్. కేశవరా, మీ ఇల్లు వచ్చేసింది. ఎవరైనా ఉన్నారా అండి? ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరో కేశవ్, తప్పా ఏంటి మధ్యలో సర్కార్ గారు మీరంతా కలిసి ఎలా తయారు చేశారు? తన ఆరోగ్యం బాగోలేదు. ఏంట్రా ఇలా అయిపోయావు? ఏమైంది నీకు? ఎలా జరిగింది ఇదంతా? నీ బట్టలన్నీ బురద కొట్టుకుపోయాయేంటి? ఏమైంది? ఏమైంది వీడికి? ఏమో తెలీదు పిన్ని. గ్రామం బయట పడిపోయి కనిపించాడు. బహుశా కళ్ళు తిరిగి పడిపోయాడేమో. భగవంతుడి దయ వల్ల పట్నం నుంచి తిరిగి వస్తుంటే కనిపించాడు. నేను తనని తీసుకొచ్చాను అంతే. చాలా మంచి పని చేసావు తాత్య. వీడికి ఆరోగ్యం ఉదయం నుంచే బాగోలేదు. అయినా మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఏమీ తినకుండానే ఊరు తిరగడానికి ఒంటరిగా బయలుదేరాడు. నువ్వు సమయానికి కూర్చుండకపోతే వీడి వాళ్ళ ఏమైపోయి ఉండేవాడు. మీరు దిగులు పడకండి పిన్ని. మీరు వీడిని జాగ్రత్తగా చూసుకోండి. నేను వెళ్ళొస్తాను. అలాగే వదినా, ఆ అన్నయ్యకి తెలిసిపోయిందనుకో. తను వద్దని చెప్పిన కేశవ్ బయటికి వెళ్ళాడని అన్నయ్యకి చాలా కోపం వస్తుంది. కేశవ్ని బయటికి వెళ్ళనీయకుండా చూడాల్సింది. ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? మీ నాన్నగారు నిన్ను బయటికి వెళ్ళొద్దని చెప్పి వెళ్ళారు కదా, అయినా నువ్వు వెళ్ళిపోయావు. నీ గురించి ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? ఇంటికి రాగానే ప్రశ్నలు వర్షం కురిపించకు. నాకు తలనొప్పిగా ఉంది, అలాగే ఆకలిగా కూడా ఉంది. ప్లీజ్ నాకు ఏదైనా తినడానికి పెట్టు.
వాడికి సహాయం చేయాలనుకున్నాను, కానీ వాడు నా పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. నాకు మీరు చెప్పింది గుర్తొచ్చింది. అందుకే నేను వాడి దుర్స ప్రవర్తనను సహించి వాడిని వాడింటి దగ్గర దించొచ్చాను. కానీ బహుశా నేను మరోసారి వాడికి ఇంకా సహాయం చేయలేకపోవచ్చు. తాత్య, కేశవ్ తన దురుసు ప్రవర్తనను వదలలేకపోతున్నాడు, తన చెడ్డ అలవాట్లను వదలలేకపోతున్నాడు అంటే దాని అర్థం నువ్వు నీ మంచితనాన్ని వదిలేస్తావని కాదుగా. సాయి, మీ మాటలు విని నేను పాత కేసును అన్వేషించడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ వాస్తవం ఏంటంటే మన కేశవ్ తప్పిపోయాడు. ఇప్పుడు పాత కేశవ్ దొరకడు. ఈ ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కప్ప బెదిరిపోయినప్పుడు చేసే ధ్వని. అది సరే, కానీ ఈ ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది? ఇలా రా తాత్య. అయ్యో, కప్ప గొంతులో పడిపోయింది. నేను దాన్ని తీస్తాను. ఆగు తాత్య. ఇప్పుడు జరుగుతున్నది నువ్వు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఆ గుంటలో ఉన్న కప్పని ఒకసారి చూడు తాత్య. అది బయటకు రావడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంది, కానీ తన సాయశక్తుడా ప్రయత్నించి కూడా అది బయటకు రాలేకపోతుంది. అది ఇంకా ఓటమిని అంగీకరించింది. కానీ ఆ బయట ఉన్న కప్పు ఉందే, అది ఆ గుంటలో పడిపోయిన కప్పకి స్నేహితుడు. అది ఓటమిని అంగీకరించలేదు. అది తన స్నేహితుడిని ప్రోత్సహిస్తుంది, దానికి ధైర్యాన్ని నూరిపోస్తుంది. అవును మిత్రమా, నువ్వు బయటికి రాగలవు అని ఆ స్నేహితుడికి చెప్తున్నట్టుగా ఉంది. నాకు నీ మీద నమ్మకం ఉందని చెప్తుంది. కానీ సాయి, మీరు నాకు ఇదంతా ఎందుకు చెప్తున్నారు? ఉదాహరణకి గుంటలో ఉన్న కప్ప కేశవ్ అనుకో. తన ప్రయత్నాలన్నీ చేసినా కూడా బయటపడడంలో అసమర్థుడు. అలాగే గుంట బయట ఉన్న ఆ కప్ప, అది నువ్వు. ఇప్పుడు నీ దగ్గర రెండు మార్గాలున్నాయి. ఒకటి, నీ స్నేహితుడిని ఈ పరిస్థితిలోకి వదిలేసి వెళ్ళిపోవడం. కాసేపట్లో నీ స్నేహితుడు కూడా తన ఓటమిని తన తలరాతగా భావిస్తాడు. రెండవది, ఆ గుంట బయట ఉన్న ఆ కప్పలాగా తనకి ధైర్యాన్ని నింపి, తనలో ఆశని అలాగే ధైర్యాన్ని నింపి సబూరుతో తను బయటపడే సామర్థ్యం కలవాడని, తను బయటపడగలడని తెలియజేయడం.
అన్వర్ మామ ఎందుకలా గట్టిగా అరుస్తున్నావు? అబ్దుల్, నా మేక దారి తప్పి అడవిలోకి వెళ్ళిపోయింది. దాన్ని తిరిగి నువ్వే తీసుకురాగలవు. అవును అబ్దుల్, ఎందుకు? నీ మేక కాబట్టి నువ్వే అడవిలోకి వెతుక్కో. నేనా? లేదు లేదు, నేను వెళ్ళను. నాకు అడవి అంటే చాలా భయం. అడవిలో 2 మృగాలు దాడికి దిగుతున్నాయంట. ఒకవేళ అవి నా మీద హఠాత్తుగా దాడి చేస్తే నేనేమైపోవాలి? నేను వెళ్ళను. ఒకవేళ నా అబ్దుల్ మీద దాడి చేసి ఏం చేస్తావు? అబ్దుల్ దృఢంగా ఉన్నాడు, బలవంతుడు. తనను తాను రక్షించుకోగలడు. నేను పక్కపరుచుగా ఉన్నాను. నేనేం రక్షించుకోగలను? బలవంతుడే గాని తెలివి లేనివాడు కాదు. కోరి కోరి మృత్యుముఖంలో తలపెట్టడానికి. అరే నీ మేక కోసం వీడు తన ప్రాణాలను ఎందుకు పడంగా పెట్టాలి? వెళ్ళడు. నేను అసలు వెళ్ళను. బాబాయ్ నాకేం కాదు. నేను ఇంతకు ముందు కూడా అడవి నుంచి ఎంతో మంది జంతువులను కాపాడు తీసుకొచ్చాను. నేను వెళ్తాను. అబ్దుల్, నువ్వు వెళ్ళటం లేదని చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళటం లేదంటే. బాబాయ్ మీరెందుకు ఆపుతున్నారు తనని? తను వెళ్తానని చెప్తున్నాడుగా, మీరెందుకు ఆపుతున్నారు? నువ్వు ఎంత స్వార్థపరుడివి. నీ ప్రాణాలంటే భయం, అబ్దుల్ ప్రాణం ఉంటే లెక్కలేదు. బాబాయ్ ఒక విషయం చెప్పు, తనకి ఈ లోకంలో ఎవరున్నారని? నా వెనక నా కుటుంబం మొత్తం ఉంది, చాలా మంది ఉన్నారు. నేను చనిపోతే ఏడ్చేవారు ఉన్నారు. వీడికి ఈ లోకంలో ఎవరున్నారు? ఎవరు లేరు. అబ్దుల్, ఇలాంటి స్వార్థపరులకి నువ్వు సహాయం చేయాల్సిన అవసరమే లేదు. అయినా తనన్న దాంట్లో తప్పే ఉంది బాబాయ్. ఈ లోకంలో నాకంటూ ఎవరున్నారు? నేను వెళ్తాను. మేకను తీసుకురావడానికి వెళ్తాను. అబ్దుల్, అబ్దుల్, అరే అబ్దుల్. అన్వర్, నా అబ్దుల్ గురించి ఇలా మాట్లాడటానికి నీకు ఎంత ధైర్యం? త్వరగా నా కళ్ళ ముందు నుంచి మళ్ళీ కనిపించకపోయి ఇక్కడి నుంచి. అసలు అబ్దుల్ సమస్యలకి నా దగ్గర ఏదైనా పరిష్కారం ఉంటే బాగుండేది. నాకు నమ్మకం ఉంది అబ్దుల్